సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చూసినట్లయితే కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వద్దాం. ప్రభుని వ్యక్తిగతంగా ఆరాధన చేయకుండా వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రభుని ఘనపరిచి ఆరాధించక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి దేవుని వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదట 4వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ మీదట సజనమై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదాం. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటను చూసినట్టు ప్రియులారా, కాగా మనం ప్రభువుతో కూడా సదాకాలం ఉందామని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనము సదాకాలం ప్రభుతో కూడా పోతాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే మనము దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. కాబట్టి ఎవరిని ఒక మాటలో చెప్పాలంటే సదాకాలం ప్రభుతో ఉంటా అని అంటున్నారు కదా, ఆయన ఎవరిని ప్రభుతో కూడా సదాకాలం ఉంచుతున్నాడంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపించుకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేయండి. దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్ని దయచొప్పున జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఈ ప్రాంతానికి నడిపించండి. మీకు వందనాలు తండ్రి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమకరంగా జరిగించి మాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయం చేసి పరిచర్య అంతా దీవించమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కొద్దిగా తగ్గించాలి, సౌండ్ రీసౌండ్ వస్తుంది. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో మనం కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి, మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, సదాకాలము ప్రభువుతో కూడా ఉంటామన్న విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే సదాకాలం ఎవరు ఉండబోతున్నారు ఆయనతో పాటు అని అంటే, ఒక మాట చెప్పాలి, ఆయన ఎవరిని సదాకాలం ఆయనతో పాటు ఉంచుకుంటున్నాడు అని అంటే, లేదా ఆయన ఎవరిని సదాకాలం ఆయనతో పాటు ఉంచబోతున్నాడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మొదటి మాట రండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపోర్లు కాక పరదేశులను వాగ్దానము నిబంధన లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్తను చూసినట్టే, దేవుని వాక్యాన్ని చూసినట్టే ప్రియులారా, మనకు ఇవ్వబడినటువంటి దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, లేఖన బాగా చెబుతుంది, ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను వాగ్దానం నిబంధనలు లేని పరజనులు. కానీ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఆయన ఎవరిని ఆయనతో పాటు కూర్చోండబెట్టబోతున్నాడు అని అంటే మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎవరిని ప్రభుతో పాటు సదాకాలం, ఒక మాట చెప్పాలంటే ఆయన ఎవరిని ప్రభుతో కూడా సదాకాలం ఉంచబోతున్నాడంటే, మొట్టమొదటిగా ఎవరిని ఉంచబోతున్నాడంటే ఎఫెసీ 2:12 రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటిగా పరదేశులను అంటే అర్థం ఏంటండి? ఓ మాటలో చెప్పాలంటే పరదేశులు అంటే పరాయి వారు అని అర్థం. ఎవరండి? పరాయి వారు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే పరదేశులను. సో ఆయనతో పాటు సదాకాలం ఎవరు ఉండబోతున్నారు, ఆయన ఎవరిని సదాకాలం ఆయనతో కూడా వచ్చబోతున్నాడు అంటే పరదేశుని. అంటే పరదేశులు అంటే ఎవరు? పరాయి వారు, అంటే మనకు సంబంధించినటువంటి వారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలతో సహపౌరులు ఇప్పుడు అవుతున్నాం, కానీ ఒకప్పుడు మనకు ఆ ధన్యత లేదు. ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఆయన గొప్ప ఘనుడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి అంత గొప్ప ఘనుడు, ఆ యొక్క ఘనమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి లోకానికి నరవతారికి వచ్చి ఆయన కలువరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి
ఈరోజు మనం ప్రభుని ఆరాధించేవారు ఉంటున్నాం. అయితే వాస్తవాన్ని చూడగా, ఒకప్పుడు మన అనుభవాలు చూడగా, ఒకప్పుడు మన స్థితిగతులు చూడగా, పరదేశులు అంటే పరజనులు, ఒక మాటలో చెప్పాలంటే పరాయి వారం. కానీ పరాయి వారమైనటువంటి మనల్ని దేవుడు ఆయన ఏం చేశాడు? దగ్గరకు తీర్చుకున్నాడు. మనం పరాయి వారమే అంటే ఆయన సంబంధించిన వారం కాదు. కాబట్టి అయినప్పటికి కూడా, ఆయన సంబంధించిన వారం కాకపోయినప్పుడు కూడా మన కొరకై యేసు ప్రభువారు కలువరిశిల్లో త్యాగం చేసి, ఆయన కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన అనుభవాన్ని బట్టి పరాయి వారమైన ఇప్పుడు మనం ఏమవుతున్నాం? సమీపస్తులుగా చేయబడుతూ వస్తున్నాం. మునుపు మన జీవితం ఎలా ఉండాలి? ఒకప్పుడు మన జీవితంలో మనం దేవుని పరాయి వారిని, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి సంబంధించిన వారం కాకపోయినప్పటికీ, తండ్రి మా దేవునితో ఉన్నవారం కాకపోయినప్పటికీ, దేవుని బిడ్డలుగా లేకపోయినప్పటికీ, పరాయి వారిగా, బయటి వారిగా, ఇంకా వెలుపటి వారిగా మనం జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిల యొక్క త్యాగం ద్వారా ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన అనుభవాన్ని బట్టి వెలుపట ఉన్న మనం పరాయి వారుగా ఉంటున్న మనం దేవుని దృష్టిలోనే పరాయి వారుగా ఉన్నటువంటి మనల్ని ఆయన కుమారుడు యొక్క కలువరిశిల త్యాగం ద్వారా పరాయి వారమైన మనల్ని ఏం చేశాడండి? ఆయన దగ్గరకు తెచ్చుకున్నాడు. ఆయన వారుగా చేసుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, ఆయన ఎవరిని ఆయనతో పాటు ప్రభుతో పాటు కూర్చొని పెడుతున్నాడంటే, ప్రభువా నాలాంటి వారిని, నేను పరాయి వారిని, పరదేశిని అంటే ఈ లోకంలో పరాయి వారుకుంటూ వచ్చాను. ప్రభా, నీ బిడ్డలు ఉండడానికి యోగ్యత లేకుండా జీవిస్తూ వచ్చా, పాపంలో జీవిస్తూ వచ్చా, పరాయి వారిని. ప్రభా, నా మాటకు నేను చూస్తే ఇస్రాయేల్ ప్రజలు వంటి వారిని కాదు, ఎందుకంటే వారి లాంటి వారిని కాదు. అయినప్పుడు కూడా వారి లాంటి వారిని కాకపోయినప్పటికీ నేను పరదేశులుగా ఉంటూ వచ్చినప్పుడు నీ కృపచేత, నీ కలువరిశిల యొక్క త్యాగం ద్వారా, నీ సిలువ కార్యము ద్వారా తండ్రి పరాయి వారినైన నన్ను ఇప్పుడు దేవుని బిడ్డగా, దేవుని రక్తంలో కడగబడినవాడుగా, ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన దేవుని కుమార్తెలుగా ఇప్పుడు నీకు సమీపస్తులుగా నన్ను చేసినందుకే నీకు కృతజ్ఞతలు ప్రభు అని మొట్టమొదటిగా ప్రభుని ఆరాధించలేదు. మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులు. ఇక్కడ రెండవ కోణం ఏంటంటే వాగ్దానం లేనటువంటి వారు. చూడండి, వాగ్దానం లేనటువంటి వారు. మన జీవితాలు చూడగా, మన అనుభవాలు చూడగా వాగ్దానం లేనటువంటి వారు. ఒకప్పుడు మనం ఎలా ఉండాము? వాగ్దానం అంటే ఏంటో తెలియదు మనకి. ఈరోజు 31 వస్తే, 31వ తారీఖు వస్తే మనం వాగ్దానం తీసుకునే వరకు ఉంటాం. ఏదైనా వివాహం చేయాలంటే వాగ్దానం తీసుకుంటారు. లేదంటే ఇంకా పెళ్ళి అనే కాదు, ఏదైనా జాబ్ విషయంలో కానీ, ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలప్పుడు కానీ, సేవా జీవితంలో కానీ, క్రైస్తవ జీవితంలో కానీ ఈరోజు మనకు వాగ్దానాలు ఉంటాయి. ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకప్పుడు మన అనుభవం చూడగా, ఒకప్పుడు మన జీవితం చూడగా వాగ్దానం లేనటువంటి వారం. అసలు వాగ్దానాలు అంటే ఏంటో కూడా మనకు తెలియదు. ఆ వాగ్దానం ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియదు. ఆ వాగ్దానం యొక్క మర్మం ఏంటో మనకు తెలియదు. ఆ వాగ్దానం యొక్క లోతు ఏంటో మనకు తెలియదు. ఆ వాగ్దానం దేవుడు చేస్తే మన జీవితాల్లో ఏ మేలు జరుగుతాయి అన్నది కూడా మనకు తెలియదు. కానీ ఒకప్పుడు మన జీవితాలు పరదేశులమే. రెండోదిగా వాగ్దానం సంబంధించినటువంటి వారు కాము, వాగ్దానాలు లేనటువంటి వారు. మన జీవితాల్లో వాగ్దానం యొక్క అనుభవం మనకు దూరంగా ఉంది. అసలు మనం వాగ్దానం చేసేవాడు లేడు. మనం వాగ్దానాన్ని తీసుకోవడానికి కూడా మన జీవితం తెలియదు. ఎవరైనా మనం వాగ్దానం తీసుకోవాలంటే వాగ్దానం చేయాలి కదా ఒక వ్యక్తి. వాగ్దానం చేసేవారు కూడా లేరు ఒకప్పుడు మనకి. కానీ వాగ్దానం చేసే దేవునికే మనం ఆయన సమీపస్తులు లేకుండా ఆయన దూరస్తులు ఉంటూ వచ్చాం. ఆయన సమీపస్తులు లేకుండా ఆయన దూరంగా ఉంటూ వచ్చాం. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఒకప్పుడు మన జీవితం, ఒకప్పుడు మన అనుభవం చూడగా పరదేశులమి అంటే పరాయి వారు ఉంటూ వచ్చాం. దేవునికి సమీపస్తులం కాదు, పరాయి వారిమి. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, రెండో మాట ఏంటంటే వాగ్దానం లేనటువంటి వారు. ఒకప్పుడు వాగ్దానాలు అంటే ఏంటో తెలియనటువంటి వారు. కానీ ఒకప్పుడు 31 వచ్చి వాగ్దానం తీసుకోవటం, 30 తారీఖు వచ్చి వాగ్దానం తీసుకోవడం, ఇవన్నీ మనకు తెలియదు. వాగ్దానాలే తెలియనటువంటి జీవితం, వాగ్దానం లేని జీవితాన్ని మనం జీవిస్తూ వచ్చాం. వాగ్దానం యొక్క అనుభవం ఏంటో మనం తెలియని జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. కానీ ఒకప్పుడు మన జీవితాలు చూడగా ఆయన ఎవరిని తనతో పాటు కూర్చొని పెడుతున్నాడంటే, ఒకప్పుడు పరదేశులు కొండ వారిని ఇప్పుడు సమీపస్తులు చేసాలని కూర్చోబెడుతున్నాడు. ఒకప్పుడు వాగ్దానం లేని వారికి ఇప్పుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం యొక్క మర్మం ఏంటో తెలియపరిచి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. వాగ్దానం చేశాడు లేదండి, చేశాడు. చూడండి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని వాగ్దానం ఏదైతే చేశాడో, ఏ వాగ్దానం అయితే ప్రభు చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాలు ఆ నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావన్న మనుషుడికి
వాగ్దానం ఇవ్వబడుతూ వచ్చింది. అదే రీతిలో మనకు కూడా ఇవ్వబడిన వాగ్దానం ఈరోజు మనం ఈరోజు ఈ లోకం విడిచిపెట్టిన ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన వాడిని మనం తెలుసుకోలేని స్థితిలో, ఆ వాగ్దానంతో కూడిన నమ్మదగిన దేవుడిని మనం తెలుసుకోలేక వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు అయి ఉండాలి. కానీ భూమి మీద ఎవరు నమ్మదగిన వారు లేరు కాబట్టి నమ్మదగిన దేవుని మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటుందరా. ఇప్పుడు మన జీవితాలు ఏమవుతుందండి? వాగ్దానం యొక్క అనుభవాలు ఏంటో మన జీవితాల్లోకి వచ్చినాయి. కానీ ఇక్కడ రెండో కోణం ఏంటంటే ప్రియులారా, వాగ్దానం. ఒకప్పుడు వాగ్దానం లేని వారు, నమ్మకమైన వాడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం, ఆ వాగ్దానాన్ని కూడా చేపట్టలేని స్థితిలో ఉన్నాం, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రభుని గణపరచలేని స్థితిలో ఉన్నాం. కానీ ఈరోజు చూడగా వాగ్దానం నుండి దేవుని వాక్యం ఉంది, దేవుని ఆరాధించే ధన్యత దేవుడు క్రీస్తులో మనకి ఇచ్చాడు. కాబట్టి ఒకప్పుడు వాగ్దానం లేని వారు, ఇప్పుడు ఆ వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని పరలోకానికి చేరుస్తున్నాడు. అంత గొప్ప వాగ్దానాలు మనకి ఇచ్చినందుకే పరదేశులం అంటే ఒకప్పుడు బయట వారిని, కానీ ఇప్పుడు లోపల వారిగా చేశాడు. ఈ రెండోదిగా చూసినట్టయితే ఆయన ఎవరిని ఆయనతో పాటు సదాకాలం కూర్చోబెడుతున్నాడంటే, ఒకటి పరదేశులు అంటే బయట వారిని ఆయనతో పాటు, ఆయన కలువరిశిలకు రక్తం ధర కడిగి ఆయన్ని అసలు ఆయన బయట వారిని ఆయనతో పాటు చేసుకుంటున్నాడు, లోపల తెచ్చుకుంటున్నాడు. రెండోదిగా చూసినట్టయితే వాగ్దానం లేని వారిని ఏం చేస్తున్నాడండి? వాగ్దానమే లేనటువంటి ప్రజల్ని, వాగ్దానమే తెలియనటువంటి ప్రజల్ని ఆయన కుమారుడు కలువరిశిల యొక్క రక్తం ధర, ఆ కలువరిశిల కార్యం ధర వాగ్దానం యొక్క అనుభవం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలు ఏంటో మనకు తెలియపరిచి ఆయన వాగ్దానాలు చేస్తున్నాడు. దాన్ని నెరవేర్చేవాడుగా మన జీవితాల్లో ఉన్నందుకే ప్రభుని ఆరాధించలేదు. మూడో విషయాన్ని చూద్దామా రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చాలు ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం. నిబంధన లేనటువంటి వారు ఎవరండి? నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఏంటి చెప్పండి? నిబంధన అంటే ఒడంబడిక. ఏంటంటే ఒడంబడిక. ఒక మాటలో చెప్పాలంటే దేవుని నిబంధన అని మనం అంటాం. సో మందసం వేరు, నిబంధన వేరు. దేవుని నిబంధన అంటే దేవుడు మనతో చేస్తున్న ఒడంబడిక. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ప్రమాణము అని కూడా చెప్పవచ్చు. ఏంటండి? ప్రమాణం. కాబట్టి ఒడంబడిక, దాన్ని తర్వాత చాలా కోణాలు అంటూ వస్తాయి, చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మూడో కోణం ఏంటంటే, ఆయన ఎవరిని సదాకాలం ఆయన ప్రభుతో పాటు ఉంచుతున్నాడంటే, ఒకటి వాగ్దానం లేనటువంటి పరదేశులు అంటే పరాయి వారిని ఆయనతో పాటు చేర్చుకుని ఉంచుతున్నాడు. 2 వాగ్దానం లేని వారిని. మూడోదిగా ఎవరినంటే ఇక్కడ రాయబడుతున్న మాట నిబంధన లేనటువంటి వారిని, అంటే ఒడంబడిక లేనటువంటి వారిని, దేవునితో మనం ఒడంబడిక చేసుకోలేని స్థితిలో ఉన్నవారు. ఎవరైతే దేవునితో ఒడంబడిక లేదో, అంటే దేవునితో ఎవరైతే నిబంధన లేని వారు ఉంటున్నారో, పోనీ దేవుడు ఎవరితో నిబంధన చేయలేదో ఆ ప్రజల్ని రక్షించడం కొరకే తన కుమారుని ఈ లోకాన్ని పంపి, ఆ కుమారుడు కలువరిశిలో చేసిన త్యాగం ద్వారా ఆయన కలువరిశిల యొక్క అనుభవాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడండి? ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? నిబంధనలు మనకి ఇస్తూ వచ్చాడు. ఆయన కలువరిశిలో త్యాగం ద్వారా, ఆయన కలువరిశిల యొక్క అనుభవం ద్వారా ఇప్పుడు నిబంధనలు కలిగిన వారుగా మనం ఉంటూ వస్తున్నాం. ఒకప్పుడు మనకు నిబంధనే లేదు. దేవుడు మనతో నిబంధన చేయడానికి దేవునికి మనం సమీపస్తులం కాదు, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు. అసలు ఒకప్పుడు మన జీవితాల్లో నిబంధన అంటే ఏంటో కూడా తెలియదు. కానీ నిబంధన అసలు దానికి అర్థం కూడా మనకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు మనతో నిబంధన చేసేలాంటి జీవితాన్ని క్రీస్తు మనకి ఇచ్చాడు. కాబట్టి నిబంధన అంటే ఒడంబడిక. ఈరోజు మన ఒడంబడిక ఏంటంటే, ప్రభు నేను లోకంలో జీవించను, పాపంలో జీవించను, అపవిత్రమైన జీవితాన్ని జీవించను, శరీరాశలతో కూడిన జీవితాన్ని జీవించను, నేను నీ కొరకే నమ్మకమైన వాడిగా జీవిస్తానని మనం చేసుకునే నిబంధన అంటే ఒడంబడిక. అది గొప్పది. ఒకప్పుడు ఈ ఒడంబడికలు మనకుండియా? లేవు. పరిశుద్ధంగా ఉంటాను, ఇక నుండి పాపం చేయను ప్రభా, ఇక నుండి పవిత్రంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, నీతిమంతుడిగా ఉంటాను అని ఎప్పుడైనా మనం తీర్మానం చేసుకున్నామా? ఆ ప్రమాణాలు ఉండయా మనకి? ఆ నిబంధనలు ఉండయా? లేవు. కానీ ఒకప్పుడు మన జీవితాలు చూడగా నిబంధన లేనటువంటి వారు. సో దేవుడు చేసిన నిబంధన మనలోనూ లేదు, మనం కూడా దేవునితో ఏ నిబంధన చేయనటువంటి వారు. ఏ నిబంధన కూడా మన జీవితాల్లో లేవు. కానీ ఇప్పుడు చూడగా దేవునితో ఒక ఒడంబడిక, దేవునితో మనం చేసుకున్న నిబంధనలు ఉన్నాయి, దేవుడు మనతో చేసిన నిబంధనలు ఉన్నాయి. మనతో దేవుడు చేసిన నిబంధనలు దేవుడు నెరవేరుస్తున్నాడు. కానీ మనం దేవునితో చేసిన నిబంధనలు నెరవేర్చలేని వారికి ఉన్నాం. అయినను దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఏం చేస్తూ వస్తున్నాడండి? ఆ నిబంధనలు మన పట్ల, మనం దారి తప్పిపోయినా కనికరించి మనల్ని క్షమించి ఆ నిబంధనలు మన పట్ల నెరవేరుస్తూ వచ్చినందుకే ప్రభువుని మనం ఆరాధించాలి. ఇదన్నమాట అండి.
3. 4వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. వాగ్దాన నిబంధన లేని పరజనులను. సో ఆయన ఎవరిని, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎవరిని ప్రభుత్వం కూడా సదాకాలం ఉంచబోతున్నాడంటే మొట్టమొదటిగా పరదేశుల్ని, 2 వాగ్దానం లేని వారిని, 3 నిబంధన లేని వారిని, 4వదిగా చూసినట్టయితే పరజనులను. చాలు అక్క. కాబట్టి ఎవరినండి? పరజనులు అంటే ఎవరండి? మాట తెలుసా? పరజనులు అంటే పరాయవారు అని కాదు, దానికి కొన్ని కోణాలు ఉన్నాయి. పరజనులు అంటే ఒక మాటలో చెప్పాలంటే సంబంధం లేనటువంటి వారు. ఎవరండి? సంబంధము లేనటువంటి వారు. ఇప్పుడు చూడండి, మనకు దేవునితో సంబంధం ఉందా? ఇప్పుడంటే రక్షించబడ్డామో, మారుమూసి పొందేమో, బాప్తిసం పొందేమో అనుభవం ఉన్నాం. కానీ ఒకప్పుడు దేవునితో మనకేం సంబంధం ఏముంది? మనకి వాస్తవానికి దేవుడు మనతో ఎంతో సంబంధం కలిగి ఉండాలనుకున్నాడు. ఆదాముని ఏదో తోటలో పెట్టినప్పుడు దేవుడు ఆదాముతో ఎంత సంబంధం కలిగి ఉన్నాడు. ఆదాము కూడా దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నాడు. సరే, పాపం చేశాడు, పాపం చేయడాన్ని బట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మనమైతే అసలు పూర్తిగా ఆదాము పొందుకున్నా పోగొట్టుకున్నాడేమో, కానీ మనం అసలు దేవునితోనే సంబంధం లేనటువంటి వారు. మనకి ఏం సంబంధం ఉంది దేవునితో చెప్పండి? ఏం లేనటువంటి వారు. మనం నాగరికత ఎరగినటువంటి వారు, లోకంలో జీవిస్తున్న వారు, పాపంలో జీవిస్తున్న వారు, అసలు పరిశుద్ధత ఏంటో తెలియనటువంటి వారు. దేవునితో మనము ఓ మాటలో చెప్పాలంటే దేవునితో మనకి ఏం లేదండి, సంబంధమే లేదు. అసలు దేవుని జీవితం వేరు, మన జీవితం వేరు. జీవితం అంటే తప్పక అర్థం చేసుకోవద్దు. ఆయన జీవించిన జీవితం వేరు, భూమి మీద యేసు ప్రభువు. మనం జీవించే జీవితం వేరు. అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన నిర్దోషి, మనమేమో అన్ని దోషులుగా ఉంటూ వస్తాం. ఆయన యథార్థవంతుడు, మనలో యథార్థత లేదు. అవును కదండి? ఆయన పవిత్రుడు, మనలో పవిత్రత ఉండదు. అంటే ఆయనకి మనకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఆయనతో మన ఆయనతో అందుకే రాబడితే వచ్చింది, నన్ను ఎవరితో మీరు నాతో ఎవరిని మీరు సాటిగా చేయగలుగుతారు? ఎవరిని తీసుకొచ్చి అయ్యా నీకు సాటి అయిన వారిని చూపించగలుగుతారు? ఎందుకంటే ఆయనతో సంబంధించిన వారు ఎవరు లేరు. ఆయనంత పరిశుద్ధత, ఆయనంత పవిత్రమైన జీవితం, ఆయన తగ్గినటువంటి సంబంధం కలిగిన వారు లేరు. పోనీ మనం కూడా దేవునితో సంబంధం కలిగినటువంటి వారు కాదు. ఏ సంబంధం దేవునితో మనకు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఏ సంబంధము లేని మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి? పరజనులు అంటే ఏ సంబంధం లేనటువంటి మనల్ని దేవునితో సంబంధం కలిపాడు. ఏంటి ఆ సంబంధం అంటే, ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏంటి మనకి ఇచ్చిన సంబంధం అంటే, ఏం సంబంధము? గొర్రెపిల్ల భార్యగా. ఒకప్పుడు ఆ సంబంధం అంటే ఏంటి తెలియదు మనకి. అసలు దేవునితోనే సంబంధం లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఇప్పుడు ఏం చెప్పడ్డామండి? దేవునితో సంబంధం మనకు ఉంది. ఎవరితో ఉందండి? దేవునితో. ఇప్పుడు దేవునితోనే కాదు, ఏంటి ఆ సంబంధం అంటే, ఆయన కుమారుని యొక్క భార్యగా మనకు గొప్ప సంబంధాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు మనకంటూ ఒక బంధం ఉంది. ఏంటి ఆ బంధం అంటే, దేవుని కుమారుని యొక్క భార్యగా మనం సిద్ధపడుతున్నాం. గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడుతున్నాం. యేసు ప్రభువారి యొక్క భార్యగా, వధువుగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఒకప్పుడు అసలు సంబంధమే లేని మనల్ని ఇప్పుడు ఆయన కలువరిశిలో కార్యం ద్వారా దగ్గరకు తీర్చుకుని ఇప్పుడు ఏం చేశాడండి? గొర్రెపిల్ల భార్యగా. ఇప్పుడు ఒకప్పుడు మనకు సంబంధం లేదు, ఇప్పుడు సంబంధం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఏంటి మనకు సంబంధం అంటే, యేసు ప్రభువారు నా ప్రభు, నేను ఆయన భార్యగా అంటే వధువుగా నేను సిద్ధపడతానని ప్రభుని ఆరాధించే ధన్యత ప్రభు మనకి ఇస్తున్నాడు. సో ఇట్లాంటి గొప్ప అనుభవం ప్రభు తీసుకొచ్చినందుకే ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాటమ్మా 4. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎవరిని ప్రభుత్వ పాటు సదాకాలం వస్తున్నాడంటే పరదేశులను, అంటే బయట ఉన్న పరాయి వారిని. 2 వాగ్దానం లేని వారిని. 3 నిబంధన లేని వారిని. 4 పరజనుల్ని. 5వదిగా ఎవరినంటే రండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఎవరిని ప్రభుత్వం కూడా సదాకాలం ఉంచుతున్నాడంటే మనం 5వ విషయాన్ని చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నిరీక్షణ లేనటువంటి వారును. చాలక్క. నిరీక్షణ లేనివారు అంటే అర్థం ఏంటండి? ఒక మాటలో చెప్పాలంటే ఆశాభావము. ఒక మాటలో చెప్పాలంటే నిరీక్షణ లేనివారు అంటే కోరికలు లేవు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యం ఉందన్నది కూడా మనకు తెలియనటువంటి జీవితాన్ని జీవించాం. అసలు దేవుని రాజ్యం అన్నది ఉందా? దేవుని రాజ్యానికి వెళ్తామా లేదా? ఇది కూడా మనకు తెలియదు ఒకప్పుడు. వాస్తవాన్ని మన జీవితాలు మనం పరీక్షించుకొని చూసుకోగా, మన జీవితాలు మనం సరి చేసుకొని చూసుకునగా అసలు మన జీవితంలో నిరీక్షణే లేదు. నిరీక్షణ అంటే ఏంటండి? అదృశ్యమైనవి ఉన్నవన్నీ నమ్మకంచడమే నిరీక్షణ. అదృశ్యమైనవి అంటే కనబడినవి. దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడు, కానీ దేవుడు కనబడతాడా రూపంతో?
లేడు. కానీ దేవుడు ఉన్నాడన్నది నమ్మకం. అర్థమవుతుందండి? మన జీవితం మనం చూడగా, మన జీవితం మనం పరీక్షించి చూడగా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క అనుభవం చూడగా నిరీక్షణతో కూడినటువంటి వారు. ఒకప్పుడు నిరీక్షణ లేని వారు ఇప్పుడు ప్రభుని ఆరాధించ మునుపు, ప్రభు సన్నిధిలో ప్రభుని గణపరచక మునుపు మనం గమనించాల్సినటువంటి 5వ కోణం ఏంటంటే, ఒకప్పుడు ఆయన ఎవరిని ప్రభువుతో పాటు సదాకాలం ఉంచుతున్నాడంటే నిరీక్షణ లేనివారు. ఒకప్పుడు ఇప్పుడు నిరీక్షణ లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఒకప్పుడు నిరీక్షణ లేనివారు. నిరీక్షణ అంటే ఆశాభావం, దేవుడు ఉన్నాడు అన్న నిరీక్షణ లేదు, దేవుని కార్యాలు అంటే తెలియదు, దేవుడు కార్యం చేస్తాడన్న నిరీక్షణ లేదు. ఒకప్పుడు మన జీవితం చూడగా నిరీక్షణ లేనటువంటి వారు. కానీ నిరీక్షణ అంటే నమ్మకము. ఇంకో మాటలో చెప్పాలంటే అదృశ్యమని ఉన్నవని నమ్మటమే నిరీక్షణ. సో మన జీవితాల్లో అది లేదు. ఒకప్పుడు ఏదైతే మన జీవితాల్లో నిరీక్షణ లేని వారుగా, ఇప్పుడు చూడండి ప్రార్థన చేస్తాం, ఏదైనా ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఇస్తాడనే నిరీక్షణ మనకు ఉంది. ఒకప్పుడు ఉన్నామా? లేదు. కాబట్టి ఇక్కడ మన జీవితాలు గమనించాల్సిన కోణం ఏంటంటే నిరీక్షణ లేనటువంటి వారు. కాబట్టి ఎవరైతే ఒకప్పుడు నిరీక్షణ లేని వారు ఉంటారో, ఒకప్పుడు పరదేశులు ఉంటారు, ఒకప్పుడు నిబంధన లేని వారు ఉంటారు, ఒకప్పుడు ఇంకా చూసినట్టయితే వాగ్దానం లేని వారు ఉంటూ వచ్చారు, ఒకప్పుడు పరజనులకు ఎవరు ఉంటూ వచ్చారు, ఒకప్పుడు నిరీక్షణ లేని వారికి ఎవరు ఉంటూ వచ్చారు. అలాంటి వారికి ఆయన కుమారులు కలువరిశిలో చేసిన త్యాగం ద్వారా వారందరినీ ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి నిరీక్షణ లేని మనకు కూడా నిరీక్షణ ఇచ్చి, ఓ రోజు నువ్వు ఈ లోకం విడిచిపెట్టిన దేవుని రాజ్యం ఉంది, ఓ రోజు ఈ లోకం విడిచిపెట్టిన పరలోక రాజ్యం ఉంది, ఓ రోజు ఈ లోకం విడిచిపెట్టిన నువ్వు దేవుని రాజ్యంలో ఉండగలుగుతావు అన్న నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. నిరీక్షణ లేని మన జీవితాల్లో ఆయన కలువరిశిల రక్తం ద్వారా కడగటం ద్వారా, ఆయన కలువరిశిల యొక్క త్యాగం మన జీవితాల్లో చేయటం ద్వారా నిరీక్షణ లేని మన జీవితాల్లో నిరీక్షణ అంటే ఏంటో నింపి ఈరోజు మనం ఈ లోకం విడిచిపెట్టిన ప్రభు రాజ్యం వెళ్తామన్న గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మన జీవితాల్లో ప్రభు ఇచ్చినందుకే ప్రభు ఆరాధించాలి. ఇదన్నమాట అండి. 6వ విషయాన్ని చూద్దామండి. అండ్ దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 వచ్చినాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. చాలు అక్క, ఏమన్నా పడుతూ వచ్చిందండి? లోకమందు దేవుడు లేని వారయ్యుండి. సో ఇక్కడ మనం చూడాల్సిన 6వ కోణం ఏంటంటే దేవుడు లేనటువంటి వారు ఉంటాం. ఒకప్పుడు మన జీవితంలో ఏంటి, దేవుడు లేదు, దేవుడు లేదు అనేటట్టున్నాం. చాలామందిని చూడండి, మనం అడుగుతూ వస్తాం, అయ్యా పెద్దవాళ్ళని చూసినట్టయితే, అయ్యా ఏంటి మరి పరిస్థితి, ఎలా ఉండారు ఏంటి, దేవుడిని నమ్ముకుని పరలోక రాజ్యం ఉందంటే అది చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తాడయ్యా? ఇప్పుడు మనం చచ్చిపోతే దేవుని రాజ్యం ఉందని చెబితే ఏమంటారు? చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారంటారు. అంటే మన జీవితాల్లో ఏంటంటే దేవుడు లేడు అన్నట్టుగా జీవించావు. కొంతమంది దేవుడు లేనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉండాలి. వాస్తవాన్ని మన జీవితం ఏంటి, దేవుడు అంటే ఏంటో తెలియలేదంటే, ఆ దేవుని గుణలక్షణం మనకు తెలియదంటే దేవుడు అంటే ఏంటో తెలియదనే అర్థం. సో ఒకప్పుడు దేవుడిని ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ రాయబడుతున్నమాట, దేవుడు లేనటువంటి వారమై ఉండి. దేవుడు లేకపోవటం అంటే అర్థం ఏంటండి? మన జీవితంలో దేవుడు లేడు, మన హృదయాల్లో దేవుడు లేడు. మన జీవితంలో మన హృదయాల్లో పాపము, లోకము, శరీరాశలు తప్పక ఏవిలో మన జీవితాల్లో. ఒకప్పుడు ఇక్కడ చూడండి, దేవుడు లేనివారై ఉండి, లోకమందు దేవుడు లేనివారై ఉండి అంటే ఒకప్పుడు వారి జీవితాల్లో దేవుడు లేనటువంటి వారికి జీవిస్తూ వచ్చాడు. దేవుని యొక్క అనుభవం వారి జీవితాల్లో లేదు. అసలు దేవుడు మన జీవితంలో, మన హృదయం నుండి మనం ఎలా ఉంటామో అలాంటి జీవితాన్ని మనం జీవించినటువంటి వారు. సో బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఎవరిని ప్రభువుతో పాటు సదాకాలం కూర్చొని పెడుతున్నాడంటే దేవుడు లేడు అని అనుకున్నటువంటి వారు. వారి జీవితంలో సరే అనుకోవడమే కాదు, ఎవరి జీవితాల్లో అయితే దేవుడు లేడు వారి జీవితాల్లోకి ఆయన వచ్చాడు. అదంటాడు ప్రకటన 3:20, ఇదిగో తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని తలుపు తెరిచినలా నేను అతను నాతో భోజన సహవాసం కలిగి ఉంటామని ప్రభు అంటున్నాడు. ఇక్కడ ఎవరైతే ఆయనతో ఉండారో, ఎవరైతే ఆయనకి దగ్గరగా లేరో, ఎవరైతే ఆయనకు దూరంగా ఉంటూ వచ్చారో అలాంటి వారందరినీ కూడా ఆయన దగ్గరకు తెచ్చుకున్నవాడు కూడా. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, దేవుడు ఎవరి జీవితంలో అయితే లేడో వారి జీవితంలోకి వచ్చాడు హృదయం అనే తలుపు తట్టి. వారి జీవితాల్లోకి వచ్చి ఇప్పుడు వారిని దేవుని సన్నిధికి నడిపించిన వారు ఉంటారు, వారే మనము. అక్కడొకప్పుడు మన జీవితం, మన హృదయంలో ప్రభు లేడు. ప్రభు మన హృదయం అంటే మనం పాపం ఎందుకు చేస్తాం? దావీదు భక్తుడు అంటాడు, నా హృదయాన్ని పాపం లక్ష్యమించినట్ల యెహోవా నా మనవి వినకపోవును అంటే అర్థం ఏంటంటే మన హృదయంలో దేవుడు లేడు. కానీ మనం పాపం చేసిన వారికి ఉన్నాం. మన జీవితంలో దేవుడు లేడు, అందుకే పరిశుద్ధత లేదు. మనం బ్రతుకుల్లో దేవుడు లేడు, అందుకే మన జీవితాల్లో యథార్థత లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు లేని వారికి అంటే మన జీవితంలో దేవుడు లేని వారికి మనం జీవిస్తూ వచ్చాం. మన జీవితంలో దేవుడు లేనటువంటి అనుభవాన్ని మనం జీవిస్తూ వచ్చాం.
అయితే దేవుడు లేడనే ప్రవర్తన జీవితం కలిగిన మనల్ని యేసు ప్రవర్తన కలువరిశిలువ ద్వారా చూసి, ఆ కలువరిశిలువ రక్తం ద్వారా కడిగి మన జీవితాన్ని మార్చి ఆయన చూసిన అనుభవం ద్వారా ఇప్పుడు యేసు వైపు చూచుచు పందెపు రంగంలో ముందుకి యథార్థంగా పరిగెత్తడం కొరకే దేవుడు మనకు సమకూర్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆరో కోణం ఏంటంటే, ఒకప్పుడు దేవుడే లేనటువంటి వారు. ఎవరు లేనివారు? దేవుడు లేనివారు. మన జీవితంలో దేవుడు లేడు, కానీ ఇప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నాడు. అందుకే ఈ గ్రామంలో ఎంతమంది ఉండా కొద్ది శేషంగా మనం దేవుని సంతకు వచ్చి ఆరాధిస్తున్నామంటే మన జీవితాల్లో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఒకప్పుడు దేవుడే మన జీవితాల్లో లేడు, కానీ ఇప్పుడు ఆ దేవుని తెలుసుకోగలిగాం. ఆ దేవుడు మన జీవితంలో ఉన్నందుకై, మన హృదయంలో కూడా ఉన్నందుకై ప్రభుని ఆరాధించే వరకు ఉండాలి. ఇది అన్నమాట అండి. 6 7వ విషయాన్ని చూద్దామని. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చివరిలో, క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు. ఇక్కడ మనం చూస్తున్న చివరి మాట, క్రీస్తుకు దూరస్తులమే. ఎవరికి దూరస్తులమండి? క్రీస్తు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారికి మనం దూరస్తులుగా ఉంటూ వస్తున్నాం. అంటే దగ్గరగా ఉన్నవారం కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం ఎందుకు అయిపోయామండి? ఆ మరలా నేను చెప్తున్నా చూడండి. ఆది కాండంలో చూసినట్టు 3వ అధ్యాయంలో అవ్వ పండు తిని, ఆ తినొద్దన్న పండు తిని ఆదాంకి ఇచ్చింది. ఆదాము ఆ పండు తినడం ద్వారా ఏమైపోయాడు? దూరస్తుడిగా అయిపోయాడు. ఎవరో దూరస్తుడయ్యాడు? దేవునికి. చూడండి, ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు దేవునితో ఉన్నవారు, ఒకప్పుడు దేవునిలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు ఏమైందండి? దేవునికి దూరస్తులం అయిపోయాం. సో ఇప్పుడు దూరస్తులమైన మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సమీపస్తులుగా చేస్తానికి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే మనం గమనించాలి. ఒకప్పుడు దూరస్తులమే, ఒకప్పుడు దూరం అయిపోయాం. పాపం చేసి, దేవుడు వద్దన్న పని చేసి, దేవుడు తినొద్దన్నది చేసి, దేవునికి ఏదో ఇష్టకరమో, దేవుడు ఏది ఇష్టపడ్డో, దేవుడు దేని చూస్తే అసహించుకుంటాడు, దానితోనే మనం సహవాసం కలిగిన వారు. చూడండి, ఆ పండు తినొద్దన్నాడు, అదే తిన్నాం. సాతానుతో మనం సహవాసం వద్దు, కానీ దానితోనే చేసాం. అంటే ఏది తినొద్దన్నాడు, ఏది వద్దన్నాడు అదే పని చేసి దేవునికి దూరస్తులమయ్యాం. సో దేవునికి దూరస్తులమైన మనల్ని, దేవునికి దూరంగా ఉన్న మనల్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరిశిల యొక్క త్యాగం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా దేవునికి దూరస్తులమైన మనల్ని, తప్పు చేసి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం. దేవునికి దూరం అయిపోయిన మనల్ని తిరిగి ఆయన కలువరిశిలోకి రక్తం ద్వారా, ఆ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆ కుమారుని యొక్క రక్తంలో మనల్ని కడగటం ద్వారా, ఆ కుమారుని యొక్క రక్తంలో మనల్ని దేవుడు కడగటం ద్వారా ఏదైతే తప్పు చేసి దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయామో ఇప్పుడు దేవునికి సమీపస్తులం అయ్యాం. సమీపస్తులం అవటం ద్వారా ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఆయనతో పాటు ఉండి సదాకాలం ప్రభుతో పాటు ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సదాకాలం ప్రభుతో పాటు ఎవరుంటా చూడండి, ఆయన ఎవరిని సదాకాలం ప్రభుతో పాటు కూర్చొని పెడుతున్నాడంటే, మొట్టమొదటిగా పరదేశులను, అంటే పరాయి వారిని, 2 వాగ్దానం లేని వారిని, 3 నిబంధన లేనటువంటి వారు, 4 పరజనులు, 5 నిరీక్షణ లేని వారు, 6 లోకమందు దేవుడు లేని వారే ఉంటారు తమ జీవితంలో, 7 దూరస్తులు. ఇలాంటి వారందరినీ, ఇలాంటి అనుభవాలు కలిగిన మానవుడిని ఆయన కలువరిశిలో రక్తం ద్వారా, ఇవన్నీ మానవుళ్ళు ఉన్నాయి కాబట్టి ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడిగి, ఇలాంటి వాడిని ఆయన మానవుడిని దేవుడు కడిగి ఏం చేశాడు? ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి ఆయన సమీపస్తులుగా చేసుకుని, ఇప్పుడు ఆ కుమారుడు ఎక్కడైతే పరలోక రాజ్యంలో ఉండబోతున్నాడో ఆయనతో పాటు సదాకాలం ఉండే ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభుని ఆరాధించే వారికి ఉన్నట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.